ఈరోజు కథ కొత్త ప్రారంభానికి పాత ముగింపు. రచన సిహెచ్ గౌతమి గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఏమండి వదిన గారు, కాస్త కందిపప్పు ఉంటే ఇస్తారా? రేపు సరుకులు రాగానే ఇచ్చేస్తాను అంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది పక్కింటి పంకజం. రండి రండి వదిన గారు, అవేం మాటలు? ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలాగండి? మీకెంత కావాలంటే అంత, ఏవి కావాలంటే అవి నిర్మోహమాటంగా అడగండి అంటూ వంటింటిలో నుండి పప్పు తెచ్చి ఇచ్చింది కనకం. మీది ఇంత మంచి మనసు కాబట్టే మీకు అంత మంచి భర్త లభించాడు, ఏదో అంతా మీ అభిమానం అంటూ కూర్చోడానికి కుర్చీ వేసి కూర్చోమని సైగ చేసింది కనకం. అవును వదిన గారు, మన ఎదురింట్లో కొత్తగా ఎవరో చేరినట్లున్నారుగా, మీరేమన్నా పలకరించారా? అడిగింది పంకజం. ఆ మధ్య కూరగాయల మార్కెట్లో కలిశారండి, అంతే. ఆ తర్వాత మరలా కుదరలేదు. ఎక్కడా, ఇంట్లో పనితోనే సరిపోతుంది రోజంతా. మంచి పని చేశారు. ఒకవేళ పొరపాటున ఆవిడ పలకరించినా మాట్లాడకండి, వాళ్ళు ఏదో తేడాగా ఉన్నారు. అంటే ఏంటండి మీరు చెప్పేది అంటూ ఆశ్చర్యంగా అడిగింది కనకం. వాళ్ళింటికి ఎవరో ఒక కుర్రాడు రోజు వస్తూ పోతూ ఉన్నాడండి. వాళ్ళ అమ్మాయితో చాలా చనువుగా మాట్లాడుతాడు. అప్పుడప్పుడు బయటకు కూడా తీసుకెళ్తాడు. ఒక్కోసారి మరీ రాత్రుళ్ళు కూడా వాళ్ళింట్లోనే ఉండిపోతాడు. అసలు ఎవరండి వాడు అంత అసహ్యంగా? వాడంటే సరే కుర్రాడు, కనీసం మా ఇంట్లో వాళ్ళకైనా బుద్ధి ఉండక్కర్లేదా? మగకి లేని ఇల్లు కదా. ఇలా ఎవడు పడితే వాడు రోజు వస్తూ పోతూ ఉంటే బయట నలుగురు ఏమనుకుంటారో ఏమో అనే ఇంగితమైనా ఉండక్కర్లేదా? పైగా పెళ్లి కావలసిన పిల్లాయే ఇలా పరాయి మగాడితో బైక్ మీద తిరుగుతుంటే రేపు ఆ పిల్లని పెళ్లి ఎవరు చేసుకుంటారు? అంది పంకజం. ఇక చాలే ఆపండి వదిన గారు, వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు చెప్తున్నా అంటూ కోపంగా పైకి లేచి నుంచుంది కనకం. ఏమైంది వదిన గారు, మీకెందుకు అంత కోపం వస్తుంది వాళ్ళని అంటే? మరి మీరు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం చేయమంటారు? అసలే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆవిడని ఓదార్చేవాళ్ళు లేకపోగా, భర్త చనిపోయిన ఆడది అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే మనుషుల నుండి దూరంగా ఉండడం కోసం ఊరు మారితే ఏమన్నా వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయేమో అని భావించి ఇలా వచ్చి వాళ్ళ జీవితాలను కొత్తగా ప్రారంభించాలి అనుకున్నారు. అటువంటి వాళ్ళ మీద మీరు ఇలా లేనిపోని అబండాలు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఆ పిల్లాడు ఎవరో కాదు, ఆవిడ కొడుకే, స్వయానా అమ్మాయికి అన్నయ్య. పై చదువుల కోసం అబ్బాయి పట్నంలో ఉంటూ చదువుకుంటున్నాడు. ప్రతివారం ఇంటికి వచ్చి అవసరాలను చూసి వెళ్ళిపోతుంటాడు అంది కనకం. ఈ వివరాలన్నీ మీకెలా తెలుసు వదిన గారు? అడిగింది పంకజం. ఆవిడ మొన్న కూరగాయల మార్కెట్లో కలిస్తే మాట్లాడాను అని చెప్పాను కదా, అప్పుడే చెప్పారు ఈ వివరాలన్నీ. ఇంకా నయం, నేను ఆవిడతో మాట్లాడకుండా ఉండి ఉంటే మీరు చెప్పేదే నిజమని అనుకునేదాన్ని. కాలంతో పాటు ఎన్నో మారుతున్నాయి. మనుషుల జీవన విధానం, ఆలోచన శైలి అన్నింటిలో ఎంతో మార్పు వచ్చింది. కానీ మీలాంటి కొంతమందిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. ఇంకా ఆ పాతకాలపు ఆలోచన విధానం మీలో అలానే ఉండిపోయింది. ఎన్నో కొత్త తరాలు మారుతున్నా ఇంకా అవే పాత ఆలోచనలు. ఎవరైనా ఇద్దరు ఆడ మగ కొంచెం చనువుగా ఉంటే చాలు, ఏవేవో ఊహించేసుకుంటారు. ఎవరి గురించైనా పూర్తిగా తెలియకుండా అలా అనుకోవడం పొరపాటు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి అంది కనకం. నన్ను క్షమించండి వదిన గారు, నేనే ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను అని క్షమాపణ అడిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది పంకజం. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.